హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం ఒక ముఖ్యమైన సమాచారం అంటే మెగా డిఎస్సి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో మెగా డిఎస్సి గురించి మాట్లాడాలంటే చాలా ఎక్కువ చాలామంది హోప్స్ పెట్టుకొని ఉన్నారు. సో మెగా డిఎస్సి జగన్ వస్తాడారంటే మెగా డిఎస్సి వస్తుంది అని చెప్పేసి. బట్ మనకి ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు ఉన్న అప్డేట్ అండ్ ఈరోజు ఉన్న బ్రేకింగ్ న్యూస్ ఇది. యాక్చువల్లీ టుడే మార్నింగ్ నేను వీడియో చేద్దామని అనుకున్నాను, బట్ కాకపోతే ఇది రెగ్యులర్గా వచ్చేదే కదా ఎందుకులే అని అనుకున్నాను. బట్ కాకపోతే రీసెంట్గా మార్నింగ్ వచ్చిన న్యూస్కి అగైనెస్ట్గా ఇంకో న్యూస్ వచ్చింది. ఫస్ట్ వచ్చిందేమో ఒక పేపర్లో, తర్వాత వచ్చిందేమో ఇంకొక పేపర్లో. సో ఫస్ట్ వచ్చేసిందే మనకి క్వైట్ ఆపోజిట్ అయింది ఇది. సో కాకపోతే ఏదేమైనా సరే అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు జంబో డిఎస్ అంటూ ఊరించి నిరుద్యోగుల్ని వచించిన జగన్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసిందే మెగా దగా డిఎస్సి. యాక్చువల్గా జగన్ గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మనకి 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని గురించి తర్వాత వచ్చేసింది అసలు పోస్టులే లేవు, ఇప్పుడు మేము ఎక్కడి నుంచి ఫిలప్ చేయాలి అని చెప్పేసి. అలాగే మనకి జీవో నంబర్ 115 ఇలా చాలా ఉన్నాయి. అవంతా చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద స్టోరీనే ఉంది. సరే బ్రీఫ్గా నేను ఇప్పుడు మీకు దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అండ్ గుడ్ న్యూస్ కానీ చెప్తాను. మీరు తప్పకుండా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? ఇట్స్ ఓకే, నేను స్టార్ట్ చేస్తాను చూడండి. ఎస్, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఒక విషయం అర్థమవుతుంది చూడండి. మెగా దగా డిఎస్సి జంబో డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వచించిన జగన్ వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసే లేదు. పైగా 6,592 హెచ్జిటి 1,160 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులను రద్దు చేయడం జరిగింది. పదోన్నతులతో మరో 3,600 పోస్టులకు మంగళము. తేదేపా ప్రభుత్వం రెండు సార్లు ప్రకటనలు ఇచ్చిన విమర్శించిన వైనం. సో ఎప్పుడు మనకి స్టార్టింగ్లో వీళ్ళు అధికారంలోకి రాకముందు వైసీపీ వాళ్ళు సో మనకి జంబో డిఎస్సి 25,000 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు ఒక పోస్ట్ని కూడా ఫిలప్ చేయకోకుండా అలాగే వదిలేయడం జరిగింది. సో దాని తర్వాత మనం ఇలా మన జీవితాలు ఇలా తగలెడ్డాయి, దానికి మనం ఏం చేయలేము, ఇట్స్ ఓకే, ఇది కామను. బట్ కాకపోతే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్నికలకు వెళ్ళే ముందర ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. బట్ రిలీజ్ చేసినా కొన్ని ప్రభుత్వాలకు మాత్రమే ఆ అధికారం అనేది శాశ్వతం అవుతుంది, మరికొన్ని ప్రభుత్వాలకి అది దాన్ని ఏమంటారో సో మీరే ఊహించుకోవాలన్నమాట. సో ఇట్స్ ఓకే. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పడం జరిగింది. సో దీని గురించి బ్రీఫ్గా మాత్రం చెప్తాను. గుడ్ న్యూస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటే బెటర్ అనుకుంటా మనకి. సో దీని గురించి కానీ తెలుసుకోవాలి, ఎందుకంటే మనం దీని గురించి తెలుసుకున్నామంటే రేపొద్దున్నే మనం ఎటువైపు ఉండాలి అనేది మనకి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. దానికోసమని మనం తెలుసుకోవాలి. బట్ కాకపోతే యాజ్ పర్ మై నాలెడ్జ్ డిఎస్సి ఆస్పరెంట్స్ అంత తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం కాదని నేను గెస్ చేస్తున్నా. సో దాని గురించి స్కిప్ చేయడమే బెటర్ అనుకుంటానా. బట్ ఒకసారి బ్రీఫ్గా మనం చెక్ చేద్దాము. ఎస్, ఇక్కడ చూసినట్టయితే మీకు వెరీ క్లియర్గా ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పారు, ఏ సంవత్సరంలో ఏవేవి అని చెప్పడం జరిగింది. 2019, 2020, 21, 22, 23, రైట్ నౌ 24th ఇయర్ అనమాట. ఇది 2024. వీళ్ళు చెప్పింది 2019లో చెప్పడం జరిగింది. డిఎస్ ఇస్తామని చెప్పేసి అదిగో ఇదిగో అంటూనే కాలయాపన చేయడం జరిగింది. సో మనకి ఆదిమూలపు సురేష్ గారు ఉన్నప్పుడు కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది. సో అవంతి వెళ్ళిపోవడం జరిగింది. అతనే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉండడం మున్సిపల్ శాఖకి మంత్రిగా ఉండడం జరుగుతూ ఉంది. సో దాని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మన బోచా గారు వచ్చారు. బోచా గారికి అడిగితే ఏంటి మీరు మాట్లాడడం లేదంటే, నేను మాట్లాడానా, ఎక్కడ మాట్లాడాను చూపించండి అని అన్నారు. సో మన దగ్గర ఇప్పుడు ప్రూఫ్ కూడా ఉంది. ఎందుకంటే అకార్డింగ్ టు దిస్ గుడ్ న్యూస్ వాజ్ రైటెడ్ బై సాక్షి పేపర్ ఓన్లీ. సో మనకి ఏదేమైనా సరే సాక్షి పేపర్లు వచ్చిందంటే అది కన్ఫామ్ అనమాట. సో ఇలాగా ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత మందిని తీసేశారు అనే దాని గురించి మనం ఒకసారి బ్రీఫ్గా చూసుకుందాము. సో ఈ వీడియోని లెంతీగా చేయడము నాకు ఇష్టం లేదు. బట్ కాకపోతే ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. దానివల్ల మీరు ఎటువైపు ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయబోయాలి అనేది ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీడీపీ హయాంలోకి వచ్చింది 2014 నుంచి 2019. ఈ మధ్యలోనే వాళ్ళు 2 డిఎస్సీలు వదలడం జరిగింది. ఒకటి వచ్చేసింది 2014లోనే వదలడం జరిగింది. అది వచ్చేసింది
10,313 పోస్టులు ఒకసారి. తర్వాత వచ్చింది 2018లో వచ్చేసింది 7,902 పోస్టులు. సో ఈ సెకండ్ టైం 7,902 పోస్టులు ఏదైతే ఇచ్చారో అది మనకి కోర్టు కేసుతో ఆగిపోవడం జరిగింది. బట్ చాలా వరకు చాలామందికి జాబ్స్ అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎస్సి 2018పై కొన్ని న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా ఏదేమైనా సరే అది ఫిలప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఖాళీల పైన ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పారు అనే దాని గురించి ఒకసారి చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ వచ్చేసిందే మనకి మార్చిలో జరిగినప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ సో 771 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎవరంటే మన బొత్స సత్యనారాయణ గారే. ఆ తర్వాత వచ్చిండే సెప్టెంబర్ సమావేశాల్లో వచ్చిందే 18,520 పోస్టులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 8,366 మాత్రమే అవసరమని చెప్పడం జరిగింది. సో 6 నెలల్లోనే అనూహ్యంగా పోస్టులు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసింది 1,88,162 ఉంటే పనిచేస్తున్న వాళ్ళు వచ్చేసింది 1,69,642 మంది. సో ఈ లెక్కను చూసుకున్నట్టయితే మనకి 8,366 పోస్టులే అవసరమంట. సో మిగతా 10,154 పోస్టులను పరోక్షంగా వీళ్ళు రద్దు చేస్తా ఉన్నారా ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏమేమి రద్దు అయ్యాయి, ఎలా రద్దు అయ్యాయి అనేది మీరు ఒకసారి చూడండి. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు 117 జీవో తీసుకురావడం వల్ల స్కూల్ మెర్జ్ చేయడం వల్ల చాలా వరకు టీచర్ పోస్టులు అయితే ఖాళీ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సో దానివల్ల వాళ్ళకి టీచర్స్ అనేది అవసరం లేకుండా పోయింది. బట్ బడ్జెట్ కూడా మిగిలిపోవడం జరిగింది. సో ఇది నిరుద్యోగుల్ని నయవంచన చేయడం కోసం వీళ్ళు చేస్తున్న ఒక మంచి ప్లాన్ అనమాట. ఇట్స్ ఓకే, దీని గురించి మీ అందరికీ తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేది ఎక్కడెక్కడ నుంచి ఎన్ని పోయినాయి అనే దానికోసము ఒక క్లారిఫికేషన్ మీకు ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసిందే మనకి 6,592 హెచ్జిటి 1,160 పోస్టులు వచ్చేసింది. దేనికోసము పోయాయి అంటే ఎవరైతే కొత్తగా డిఈఓ వాళ్ళని తీసుకొచ్చారో వాళ్ళని భర్తీ చేసేదానికోసం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళని తీసేయడం జరిగింది. సో వాళ్ళని తీసేసి ఒక 600 మందిలో 700 మందినో డిఈ వాళ్ళని కొత్తగా రిక్రూట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసింది ఆదర్శ స్కూల్లో వచ్చేసింది 3,260 మంది ఉపాధ్యాయ పోస్టులను నిబంధనల వర్ధింపు కోసం అని చెప్పేసి 4,764 హెచ్జిటి పోస్టులను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే జాతీయ విద్యా విధానం అని చెప్పేసి సో దీనికోసము తమిళనాడు ప్రభుత్వం చేసినట్లు మన ప్రభుత్వం చేస్తే కన్నా ఓ లెవెల్లో ఉంటుంది, అది ఎందుకు చెప్పుకోకూడదు. బట్ మనకి అలాంటి సైకిల్ లేదు మనకి. సో కేంద్ర ప్రభుత్వం ఏ చెప్తే దానికల్లా ఊకుట్టుకొని పోతూ ఉంటాం మనము. ఇట్స్ ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గుడ్ న్యూస్ చెప్పేసానండి. ఇంకా నాకు చాలా ఇక్కడ చూడొచ్చు మీరు సాక్షి పేపర్ ఇది. ఇక్కడ దీంట్లో వచ్చేసింది జస్ట్ ఇప్పుడే ఎప్పుడు 7:30 కాడ 7:30 కాడ ఈ పేపర్లో రావడం జరిగింది. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. విశాఖ సాక్షి పండగ పూట నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం సాయంత్రం ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మెగా డిఎస్సి పోస్టుల గురించి చర్చించడం జరిగిందని, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఉద్యోగాల భర్తీపై విధి విధానాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో సంక్రాంతి అంటే రేపు ఎల్లుండి ఇంకో 2-3 డేస్ అంటే ఈ వీక్ అనుకోండి. ఈ వీక్ తర్వాత ఖచ్చితంగా మనకి ఏదో ఒక అప్డేట్ అయితే 100% అయితే రావాలి. నాకు తెలిసినంత వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే వెళ్ళినారంటే వీళ్ళు ఖచ్చితంగా ఇంటికి పోవడం గ్యారంటీ. సో వీళ్ళు ఎలా వదిలినా ఇంటికి పోవడం అయితే గ్యారంటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాట్ ఎవర్ మీ డెసిషన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.